ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చూసాం, ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుద్ది. కర్వర్డ్ సర్ఫేసెస్లో అయితే మనకి ఇమేజ్ అనేది ప్లెయిన్ సర్ఫేసెస్ మీద మనకి లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసు. అదే కర్వర్డ్ సర్ఫేస్ మీద తీసుకుంటే ఇమేజ్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సపోజ్ ఒక లెమన్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక గ్లాస్లో వేస్తే ఏమవుతుంది, ఆ లెమన్ యొక్క సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అది ఎందువల్ల జరుగుతుంది, కర్వర్డ్ సర్ఫేస్ తీసుకోవటం వల్ల ఇమేజ్లో చేంజ్ అనేది మనకి తెలుస్తుంది. అది పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది మన విజువల్కి చూడడానికి మనకు అలా అనిపిస్తుంది. అసలు కర్వర్డ్ సర్ఫేసెస్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అండ్ దాని యొక్క డెరివేషన్ ఏంటి ఈరోజు చూద్దాం. ఇమేజ్ ఫార్మేషన్ అండ్ డెరివేషన్ ఆఫ్ కర్వర్డ్ సర్ఫేస్. సో టూ మీడియమ్స్ని సపరేట్ చేస్తూ ఒక కర్వర్డ్ సర్ఫేస్ని కన్సిడర్ చేసుకున్నాం. మీడియం 1 అండ్ మీడియం 2. ఈ కర్వర్డ్ పాత్ యొక్క మిడ్ పాయింట్ని ఏమంటామని చెప్పుకున్నాం, పోల్. సపోజ్ ఈ పోల్ నుంచి సి అనే పాయింట్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి ఉండే ఈ లైన్ని, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యే లైన్ని ఏమంటాం మనం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకున్నాం, లేదా ఏదైనా ఒక పాయింట్ లైట్ సోర్స్ కానీ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని కానీ కన్సిడర్ చేసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్కి ఓ అని నేమ్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రే ఏమవుతుంది, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ట్రావెల్ చేస్తూ రిఫ్రాక్ట్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ట్రావెల్ అయ్యే లైన్ అనేది, ఆ లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవ్వదు. అదర్ దెన్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ కాకుండా వేరే పాయింట్ నుంచి ట్రావెల్ అయితే ఆ లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవుద్ది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద నుంచి వెళ్తుంది కాబట్టి లైట్ రే అనేది సేమ్ అదే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు లెన్స్ తీసుకున్నాం అనుకో, ఒకవైపు ఆబ్జెక్ట్ పెట్టాం, ఇంకోవైపు నుంచి మనం చూస్తున్నాం అనుకో, మనకి లెన్స్ నుంచి మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఆ ఇమేజ్ ఏ పాయింట్లో ఫామ్ అవుతుంది, ఈ ఒక్క లైట్ రేని యూస్ చేసి మనం చెప్పలేం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి అంటే మనకి మినిమం 2 లైట్ రేస్ అన్నా కావాలి, మినిమం 2 రేస్ తీసుకోవాలి. సో ఇంకొక లైట్ రేని కన్సిడర్ చేసుకున్నాం. ఇదే ఆబ్జెక్ట్ దగ్గర నుంచి సమ్ ఆల్ఫా యాంగిల్ చేస్తూ ఇంకో లైట్ రేని కన్సిడర్ చేసుకున్నాం. ఆల్ఫా యాంగిల్ చేస్తూ ఇంకో లైట్ రేని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కర్వర్డ్ సర్ఫేస్ మీద ఇంజెక్ట్ అయిందో, సో అక్కడి నుంచి ఏమవుతుంది, లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి ఏం చేస్తుంది, ఎయిదర్ టువర్డ్స్ ది నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక నార్మల్ని కన్సిడర్ చేసుకోవాలి. నార్మల్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో ఇది నార్మలే కదా, అది ఎప్పుడు ఏం చేస్తుందమ్మా, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే అనేది ఈ నార్మల్తో సెట్ అయిన యాంగిల్ చేస్తూ ట్రావెల్ చేస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్తో గామా యాంగిల్ చేసింది అనుకోండి, ఈ నార్మల్ ఏమో బీటా యాంగిల్ చేసింది అనుకో. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం తీసుకున్న లైట్ రేకి మధ్యన ఉన్న యాంగిల్ ఆల్ఫా అని, నార్మల్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి మధ్య ఉన్న యాంగిల్ని మనం బీటా అని, అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేకి ఉన్న యాంగిల్ని మనం గామాని కన్సిడర్ చేసుకున్నాం. ఈ పాయింట్ నుంచి సపోజ్ ఈ పాయింట్ ఏ అనుకోండి, ఏ అని నేమ్ చేయండి. ఏ అనే పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేసాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి 90 డిగ్రీస్లో ఒక లైన్ని డ్రా చేసాం. ఈ పాయింట్ని ఎన్ అని తీసుకో. సో ఆల్ఫా, బీటా, గామా అండ్ ఇంకా మనకి ఏం కావాలి,
ఒక లైట్ రే యొక్క రిలేషన్ అవి ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో వాటి యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంకా ఏమేమి అవసరం అవుతాయి? ఇన్సిడెంట్ లైట్ రే యాంగిల్ కావాలి, ఇన్సిడెంట్ యాంగిల్ కావాలి, రిఫ్రాక్టెడ్ యాంగిల్ కావాలి. ఇందులో ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవుతుంది? ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవుతుంది? వాట్ ఈజ్ ఇన్సిడెన్స్ యాంగిల్? ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాం, ప్లెయిన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా నార్మల్ని కన్సిడర్ చేసుకున్నాం. ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసాం ఆ ప్లెయిన్ సర్ఫేస్ మీదకి, అది నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ నార్మల్ ఏది? ఏ నుంచి సి, ఏ టు సి అదేంటి? నార్మల్. సో మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రే ఇదేనా? నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ యాంగిలేనా? ఆ యాంగిల్ని θ1 అని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ని θ2. ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. నెక్స్ట్ ఓ నుండి పి వరకు ఉండే డిస్టెన్స్. పి అనేది మిడ్ పాయింట్ కదా ఈ మిర్రర్ యొక్క, ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క మిడ్ పాయింట్. సో పి నుంచి ఓకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దాన్ని మనం యూతో డినోట్ చేస్తాం. అండ్ టేక్ దిస్ యాజ్ ఐ. ఈ పాయింట్ని ఐ కింద కన్సిడర్ చేసుకోండి. పి టు ఐకు ఉండే డిస్టెన్స్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ని వి అని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఇమేజ్ డిస్టెన్స్ వి అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఐ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఈ టూ లైట్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి? రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఐ అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో మనకి ఇమేజ్ ఎక్కడ క్లియర్గా కనిపిస్తుంది? ఐ అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. OP equal to U, PO equal to U, PI equal to P. అండ్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? P నుండి C వరకు ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది? ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో చూసాం. P నుంచి C వరకు ఉండే డిస్టెన్స్ని ఏమంటాం? ఇదేంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. పోల్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాం? ఆర్తో డినోట్ చేస్తాం. ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ కర్వేచర్ యొక్క రేడియస్కి ఈక్వల్ అవుతుంది. PC ఈక్వల్ టు R, రేడియస్ ఆఫ్ కర్వేచర్. అండ్ N1 N2, N1 N2 అనేవి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ మీడియం 1 అండ్ మీడియం 2. మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఏదన్నా ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమని చెప్తాం మనం? సపోజ్ ఒక మీడియం తీసుకున్నాం, ఎయిర్ ఆర్ వాటర్ అనే మీడియం తీసుకున్నాం. దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ ఇన్ వాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం. మనకి ఇచ్చిన మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాక్యూమ్లో లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో అండ్
మనకి ఇచ్చిన మీడియంలో లైట్ యొక్క స్పీడ్ని రెండిటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు తెలుస్తుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని లైట్ అనేది ఆ మీడియంలో ఎలా ట్రావెల్ అవుతుందో మనం చెప్పగలం, ఎంత యాంగిల్లో రిఫ్రాక్ట్ అవుతుందో చెప్పగలం. సో ఇప్పుడు మనకి ఈ అన్ని పారామీటర్స్ యొక్క రిలేషన్ తెలియాలి. ఆ రిలేషనే ఈ కర్వేచర్ యొక్క ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. సో వీటి యొక్క రిలేషన్ మనకి తెలియాలి. సో కన్సిడర్ ట్రయాంగిల్ OAC ఆర్ AOC అనే ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి. AOC ట్రయాంగిల్ నుంచి మనం θ1 = ఆల్ఫా ప్లస్ గామా రాసుకోవచ్చా? ఫ్రమ్ ట్రయాంగిల్ AOC ఏ ఎక్కడుంది? A O అండ్ C. ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే ఆల్ఫా = ఏం రాసుకోవచ్చు మనం? సో ఫ్రమ్ ట్రయాంగిల్ AOC θ1 = ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా రాసుకో. సో నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ AC అండ్ I నుండి θ2 = ఏం రాసుకోవచ్చు? బీటా = ఏం రాసుకోవచ్చు? θ2 ప్లస్ గామా. ఫ్రమ్ దిస్ θ2 = బీటా మైనస్ గామా. ఫ్రమ్ స్నెల్స్ లా నుంచి మనం N1 sin θ1 = N2 sin θ2. N1 sin θ1 = N2 sin θ2. ఆల్రెడీ మనకి θ1 θ2 వాల్యూస్ ఉన్నాయి. θ1 అండ్ θ2 వాల్యూస్ తెలుసు. ఆ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. N1 sin θ1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా. N2 sin θ2 మీన్స్ బీటా మైనస్ గామా. సో ఇక్కడ ఆల్ఫా బీటా అండ్ గామా యాంగిల్స్ని చూసుకుంటే ఒకసారి డయాగ్రామ్లో చూసుకుంటే సపోజ్ ఇవి చాలా స్మాల్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఆల్ఫా అంటే మనం తీసుకున్న లైట్ రేస్ అవి ఏమన్నా తీసుకోవచ్చు, ఏ లైట్ అయినా తీసుకోవచ్చు. ఈ కర్వ్ని టచ్ చేసే విధంగా పాస్ అయ్యే ఏ లైట్ అయినా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అనేవి వెరీ స్మాల్ వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటే, సో స్మాల్ యాంగిల్ చేస్తుంది అనుకుంటే sin θ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమవుతుంది? స్మాల్ యాంగిల్స్కి ఫర్ స్మాల్ యాంగిల్స్ sin θ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు θ. మన స్మాల్ యాంగిల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు sin θ అనేది ఎప్పుడు ఏమవుతుందమ్మా? ఆ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ sin 0 = 0 కదా, sin 0 వాల్యూ ఎంత? 0. సో అలాగే ఇక్కడ మనం ఆల్ఫా బీటా యాంగిల్స్ అనేవి స్మాల్ యాంగిల్స్ అని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ sin ఆల్ఫా ప్లస్ బీటా అనే దానిలో మనం ఏం రాసుకోవచ్చు? N1 sin ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ N2 బీటా మైనస్ గామా. సో సైన్ని ఎలిమినేట్ చేసి మనం ఆల్ఫా ప్లస్ బీటా అని బీటా మైనస్ గామా అని రాసుకుంటాం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? N1 ఆల్ఫా ప్లస్ N1 బీటా = N2 బీటా మైనస్ N2 గామా. సో N1 ఆల్ఫా ప్లస్ N1 బీటా = మనకి ఏమొచ్చింది? N1 ఆల్ఫా ప్లస్ N1 బీటా = N2 బీటా మైనస్ N2 గామా వచ్చింది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? యాంగిల్స్ మనకి ఏ యాంగిల్స్ కావాలో అవి డిరైవ్ చేసుకున్నాం. θ అంటే ఏంటి, θ2 అంటే ఏంటో డిరైవ్ చేసుకున్నాం.
సో దాని నుంచి మనం స్నెల్స్ లా యూజ్ చేసుకొని ఈ యాంగిల్స్ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వచ్చిందని ఈక్వేషన్ 2 అని కన్సిడర్ చేసుకోండి. నౌ tan alpha, tan beta అండ్ tan gamma వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. tan వాల్యూస్, tan అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో మనం ఇక్కడ ఏ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకోవాలి? ఇక్కడ మనం ఏ అనే పాయింట్ దగ్గర నుంచి, డయాగ్రామ్లో చూస్తే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక నార్మల్ని డ్రా చేసాం. సో ఏఎన్ ప్రిన్సిపల్ యాక్సిస్కి నార్మల్గా ఉండే లైన్ని డ్రా చేసుకున్నాం. సో ఆల్ఫాని కన్సిడర్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? tan ఆల్ఫా వాల్యూ చెప్పండి. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది? ఏఎన్ఏ కదా, ఏఎన్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే పిఓ, ఏఎన్ బై పిఓ, సారీ ఏఎన్ బై ఎన్ఓ. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు, బీటా ఎక్కడ ఉంది? ట్రయాంగిల్ ఏఎన్సి ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే tan బీటా ఈక్వల్ టు ఏఎన్ బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏముంది? ఎన్సి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏఐ అండ్ ఎన్, ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటే tan గామా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏఎన్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏముంది? ఎన్ఐ. ఇవి దేనికి ఈక్వల్ అవుతాయి యాంగిల్స్? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, tan బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, tan గామా ఈజ్ ఈక్వల్ టు గామా. ఎందుకు? tan ఆల్ఫా బీటా గామాలు అనేవి మనం ఏం తీసుకున్నాం? వెరీ స్మాల్ యాంగిల్స్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఫర్ ఆల్ దిస్ యాంగిల్స్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, tan బీటా ఈక్వల్ టు. సో దీని నుంచి మనం ఇక్కడ మన ఈక్వేషన్లో ఏమని రాసుకోవచ్చు? tan ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అని రాసుకోవచ్చా? బీటా ఈక్వల్, tan బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, tan గామా ఈజ్ ఈక్వల్ టు గామా. సో ఇప్పుడు మనకి ఏం వాల్యూస్ వచ్చినాయి? ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చినాయి. వాటిని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇప్పుడు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. వచ్చినాయి కదా మనకి ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చాయి. కానీ ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ పి అండ్ ఎన్ పాయింట్స్ని ఒకసారి చూస్తే మనం తీసుకున్న స్మాల్ యాంగిల్స్, ఆల్ఫా అనేది మనం స్మాల్ యాంగిల్ కింద తీసుకున్నాం. స్మాల్ యాంగిల్ కింద తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఎన్ పాయింట్ అనేది అప్రాక్సిమేట్లీ నియర్ టు పోల్, ఎన్ అనేది అప్రాక్సిమేట్గా పోల్కి నియర్గా ఉంటుంది. ఎప్పుడైతే పోల్కి నియర్గా ఉంటుందో అప్పుడు ఓపీ ఈక్వల్ టు ఆర్ పిఓ ఈక్వల్ టు ఎన్ఓ అవుతుందా? అంటే ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. సో మనం పీ ప్లేస్లో ఎన్ తీసుకోవచ్చు, లేదా ఎన్ ప్లేస్లో పీని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు మనం ఏం తీసుకోవచ్చు? ఎన్ ప్లేస్లో మనం ఆర్ పిఓ, ఏపీ బై పీసీ ఆర్ ఏపీ బై పిఐ. సో ఇప్పుడు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చినాయి. ఈ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఏంటి? n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా. n1 ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఏపీ బై పిఓ. ఓకే, ప్లస్ n1 ఈక్వల్ టు బీటా ప్లేస్లో ఏపీ బై
పీసీ ఈక్వల్ టు ఏపీ బై పీసీ మైనస్ N2 ఇంటూ ఏపీ బై పిఐ. బోత్ సైడ్స్ మనకి ఏపీ ఎలా ఉందమ్మా, అన్ని టర్మ్స్లోని కామన్గా ఉంది కదా. సో ఏపీని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది, N1PO ప్లస్ N1PC ఈక్వల్ టు N2PC మైనస్ N2PI. సో ఇప్పుడు ఈ టర్మ్స్ని అటువైపు తీసుకోండి, మార్చండి, రివర్స్ చేయండి. N1/PO ఈ టూ టర్మ్స్ ఏంటి, డినామినేటర్లో మనకి పీసీనే కదా ఉన్నాయి. ఈ టూ టర్మ్స్ని ఒక సైడ్కి, రిమైనింగ్ టర్మ్స్ని ఒక సైడ్కి తీసుకురండి. N1/PO మైనస్ ప్లస్ N2/PI ఈక్వల్ టు ఇదేమవుతుంది, N2 మైనస్ N1/PC. డినామినేటర్ సేమ్ కదా, రెండింటికి కలిపి N2 మైనస్ N1/PC అని నోట్ చేసుకో. ఇప్పుడు PO PI PC అంటే ఏంటి, PO అంటే ఏంటి, PO అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందే డయాగ్రామ్లో చెప్పుకున్నాం. PO అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో N1/U. ఇక్కడ మనం తీసుకునే ముందు సైన్ కన్వెన్షన్స్ని చూసుకోవాలి. సైన్ కన్వెన్షన్స్ అంటే ఇప్పుడు మనం ఒక లైట్ రేని కన్సిడర్ చేసుకున్నాం, అది ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అన్నది బేస్ చేసుకొని మనం ఇక్కడ వాల్యూస్ని తీసుకుంటాం. సో లైట్ రేస్ ఎప్పుడు మనం వీటి యొక్క డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని కానీ ఇమేజ్ డిస్టెన్స్ని కానీ మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, పోల్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ని కానీ మనం ఏ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, పోల్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. అవే ఫ్రమ్ ది పోల్ నుంచి ఇటువైపుకి తీసుకుంటే మనం మైనస్ తీసుకుంటాం, మైనస్ సైన్ తీసుకుంటాం. టువర్డ్స్ ది ఇమేజ్ వైపుకి తీసుకుంటే ప్లస్ తీసుకుంటాం. సో ఇక్కడ PO ఈక్వల్ టు ఏమవుతుంది, PO రివర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి PO అంటే ఆల్రెడీ డిస్టెన్స్కి నేమ్ ఇచ్చాం కదా, U అని నేమ్ ఇచ్చుకున్నాం. కానీ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం, P నుంచి Oకి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో మైనస్ U తీసుకుంటాం. నెక్స్ట్ P నుంచి C, PC ఈక్వల్ టు R. నెక్స్ట్ PI ఈక్వల్ టు V. పోల్ నుంచి మనం ఇమేజ్ దగ్గరికి కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఎటు వచ్చి మనకి PO ఒకటే నెగిటివ్ తీసుకుంటాం, ఎందుకంటే పోల్ దగ్గర నుంచి మనం ఆబ్జెక్ట్ రివర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి. అంటే ఈ లైట్ రే ఈ డైరెక్షన్లో వస్తుంది, మనం ఇటువైపు నుంచి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం మైనస్ సైన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని అబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. N1/-U plus N2/PI means V equal to N2 minus N1/PC means R. So N2 minus V N1/U equal to N2 minus N1/R. సో ఇక్కడ మనకి ఈ రిలేషన్ ఈక్వేషన్ దేని గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మధ్యన ఉండే రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్నే ఆ కర్వర్డ్ సర్ఫేస్ యొక్క ఫార్ములాని చెప్తుంది. అదే సపోజ్ మనం ప్లెయిన్ సర్ఫేసెస్కి ఫార్ములా చెప్పాలనుకోండి, ప్లెయిన్ సర్ఫేసెస్కి ఫార్ములా చెప్తే ఎలా చెప్తాం, ఇక్కడ ప్లెయిన్ సర్ఫేసెస్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది, దీనికంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అని చెప్పుకున్నాం. అదే ప్లెయిన్ సర్ఫేసెస్ తీసుకున్నాం అనుకోండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, ఈ పాయింట్లో ఉంటుంది. ప్లెయిన్ సర్ఫేస్ కదా, దాని యొక్క రేడియస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని మనం చెప్పలేం కదా, అది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటుంది. సో R ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం, ఫర్ ప్లెయిన్ సర్ఫేసెస్
ఫర్ ప్లెయిన్ సర్ఫేసెస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇన్ఫినిటీ. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది n2/v మైనస్ n1/u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ మీన్స్ 1/0. 1/0నే కదా మనం ఇన్ఫినిటీ అంటాం. సో డినామినేటర్లో ఉంది ఏమవుతుంది రివర్స్ అయితే 0తో మల్టిప్లై అవుతుంది. సో 0తో ఏది మల్టిప్లై చేసినా అగైన్ ఏమొస్తుంది మనకి 0నే వస్తుంది. ఫ్రమ్ దిస్ n1/u ఈక్వల్ టు n2/v. ప్లెయిన్ సర్ఫేసెస్కి ఫార్ములా అంటే ఇది. 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అండ్ n2 రెండు మీడియమ్స్ ఇచ్చి వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనం ప్లెయిన్ సర్ఫేసెస్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే కర్వ్డ్ సర్ఫేసెస్లో అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం.